హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను వినీత్. నమస్తే. ఎవరికి అర్థం కావట్లే బాబు. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు. ఆల్రెడీ మేము ఆ వీడియో రిలీజ్ చేసాం అనమాట. పోలీస్ గ్రౌండ్లో ఇట్లా అవేర్నెస్ వీడియో చేశారని. దాంట్లోనే ఇక్కడ మనకు డాగ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. డాగ్స్ అసలు ఎలా పనిచేస్తాయి, ఎలా వాళ్ళు చెప్పింది చేస్తారు అడిగి తెలుసుకుందాం రండి. ఆల్ డాగ్స్ ఆర్డర్ ఫర్ ఉట్. ఆల్ డాగ్స్ ఆర్డర్ ఫర్ విశ్రామ్. ఆర్డర్ ఫర్ సంతాల్. ఆర్డర్ ఫర్ లెట్టో. ఆల్ డాగ్స్ ఆర్డర్ ఫర్ ఉట్. విశ్రామ్. ఆల్ డాగ్స్ ఆర్డర్ ఫర్ నమస్తే. డౌన్. హాయ్ సార్. హాయ్ సార్. ఏం పేరు సార్ మీ పేరు? సార్ నా పేరు సురేష్, హెడ్ కానిస్టేబుల్ని, డాగ్ స్క్వాడ్ ఇన్ఛార్జిగా ఉన్నాను. మన దగ్గర ఇప్పుడు 3 డాగ్స్ ఉన్నాయి. ఏమేమి బ్రీడ్స్ అవి? మన దగ్గర ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికి 2 బ్రీడ్లు ఉన్నాయి. ఒకటి లేబర్ డాగ్ రిట్రీవర్, రెండోది వచ్చి బెల్జియం మెలనైజ్. ఇది అది 2 వచ్చి బెల్జియం మెలనైజ్. ఈ లేబర్ డాగ్ నేమ్ వచ్చి స్వీటీ. ఇది ఓన్లీ ఎక్స్ప్లోజివ్ వర్క్ చేస్తుంది. ఎక్స్ప్లోజివ్ బాంబ్స్ని డిటెక్ట్ చేసేదానికి మటుకు ఈ స్వీటీని వాడతాము. ఇది వచ్చి షాడో. ఇది వచ్చి ఈ బ్రీడ్ వచ్చి బెల్జియం మెలనైజ్ అంటారు దీన్ని. ఇది వచ్చి ట్రాకర్ డాగ్, దొంగలను పట్టుకునే దానికి ఈ బ్రీడ్ని మనం వాడతాం. అది వచ్చి లేటెస్ట్గా వచ్చింది మనకి, డైనా పేరు. అది వచ్చి 2 చేస్తుంది, ఎక్స్ప్లోజివ్ ప్లస్ ట్రాకర్ 2 చేస్తుంది. మన దగ్గర ప్రస్తుతానికి ఉండేది ఈ 3. ట్రైనింగ్ ఎప్పటి నుంచి ఇస్తారు? అంటే చిన్నప్పటి నుంచి ఇస్తారా? అట్లా ఏజ్ దానికి ట్రైనింగ్ మొత్తం 10 months ఉంటుంది. మనకి 3 months ఆర్ 4 months బేబీని ఇస్తారు. ఆ బేబీని ఇచ్చిన కాడి నుంచి 2 months వచ్చి లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది. తర్వాత 3 months వచ్చి మనకి ఒబిడియన్స్ ఉంటుంది. తర్వాత 5 months వచ్చి ఏ ట్రేడ్ అయితే ఎక్స్ప్లోజ్ ఇస్తాము, ట్రాకర్ అయితే ట్రాకర్ ఇచ్చి 5 months కంప్లీట్ అయిన తర్వాత మొత్తం టోటల్ 10 months కంప్లీట్ అయిన తర్వాత మన అక్కడ టెస్ట్ పెట్టిన తర్వాత టెస్ట్లో పాస్ అయిన తర్వాత ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లా డాగ్ని మనకి రీప్లేస్మెంట్ చేస్తారు. యావరేజ్గా ఎన్ని ఇయర్స్ పాటు సర్వీస్లో ఉంటాయి? యావరేజ్గా 10 years ఉంటుంది. 10 years ఆఫ్టర్ 10 years అయిపోయిన తర్వాత మనం మెడికల్కి పంపిస్తాము. అది డాగ్ ఫిట్గా ఉందంటే ఇంకొక 6 months ఎక్స్టెన్షన్ చేస్తాము, లేదంటే రిటైర్ చేసేస్తాం. అప్పుడు మళ్ళీ కొత్త డాగ్స్ని తీసుకుని మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళాలి. ట్రైనింగ్ ఎట్లా సార్? ప్రతి జిల్లా ఏ జిల్లాకి ఆ జిల్లా ఉంటుందా, లేకపోతే మొత్తం వేరే దగ్గర నుంచి వస్తుంది? అంటే జిల్లా ఉంటే మన జిల్లాకి ఎన్ని డాగ్స్ రికవర్ కావాలనేది ప్రతి ఒక్కరిని అడుగుతారు వాళ్ళు, మన ఐఎస్డబ్ల్యూ సార్ వాళ్ళు. అడిగిన తర్వాత మనకి 1 డాగా 2 3 అనేది వాళ్ళు మనకి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి లిస్ట్ పంపిస్తారు. మొత్తం వచ్చి లిస్ట్ అన్ని పెట్టిన తర్వాత ఏ జిల్లాలకి ఎన్ని డాగులు అంటే మన దాని రీసెంట్గా వచ్చింది డాగ్, అది డైనా. అది వచ్చి మొత్తం 34 డాగ్స్ వాళ్ళ బ్యాచ్లో 34లో గోల్డ్ మెడలిస్ట్ కొట్టింది మంది. అది గోల్డ్ మెడల్. అట్లాగా అన్ని జిల్లాల నుంచి మన మంగళగిరిలో ట్రైనింగ్ సెంటర్ ఉంది. సార్ ఇప్పుడు ఈ డాగ్స్కి ఫుడ్ డైట్ ఎలా ఉంటుంది సార్? సార్ వీటికి మనం వర్కింగ్ దాన్ని బట్టి మనం డైట్ ఇస్తాము. రెగ్యులర్ డైట్ అయితే మనం రాయల్ కెనాన్ ఫీడ్ ఇస్తాము డాగ్స్కి. ఫర్ డే వచ్చి 500 grams ఇస్తాం. 500 grams మార్నింగ్ 250 grams, ఈవినింగ్ 250 grams ఇస్తాము. వర్క్ లోడ్ ఎక్కువ ఉండేటప్పుడు ఇంకొక 100 grams పెంచి 300 అని ఇస్తాము. ఏమన్నా డాగ్స్ సిక్ అయ్యి కొంచెం బాగాలేనప్పుడు దాన్ని మనం 200కి అట్లా చేసుకొని డైట్ని మెయింటైన్ చేసుకుంటా డాగ్ హెల్త్ని బట్టి మనం వాటికి డైట్ ఇచ్చుకుంటూ వస్తాం. మన పోలీస్ డాగ్స్ మటుకు రాయల్ కెనాన్ ఫీడ్ ఇస్తాం. సార్ ఇప్పుడు డాగ్స్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకోవాలి కదా, అట్లా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారా? డాగ్స్తో పాటు ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. డాగ్స్తో పాటు వాళ్ళకి కూడా హ్యాండ్లర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తాం. అంటే వాళ్ళు దానికి నేర్పిస్తా ఇతను నేర్చుకుంటారు. నేర్చుకుని అట్లాగా డాగ్స్ని చేసుకుంటూ వస్తుంటారు. ఇప్పుడు డాగ్స్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త డాగ్స్ తీసుకోవాల్సిందేనా వాళ్ళు? కొత్త డాగ్స్ తీసుకోవాల్సిందే, మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రైనింగ్ చేయాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ.
సో ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వినీత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.